హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాము. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ టైం ఆల్మోస్ట్ 7:15 అయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లేచేసరికి. సో ఇంకా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాం. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వీడియో అవుతున్న కొద్దీ డీటెయిల్స్ అవన్నీ ఎంత వీలైతే అంత మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇక్కడి నుంచి అయితే మేము బస్లో వెళ్తాము. ఆ డీటెయిల్స్ అవన్నీ నేను వాయిస్ ఓవర్లో షేర్ చేసుకుంటా. ఇంతకీ మా అత్తగారు ఊరు అయితే రామచంద్రపురం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడైతే మేము బస్ స్టాప్కి రీచ్ అయిపోయామన్నమాట. సో బేసిక్గా వాడపల్లికి వెళ్ళడానికి ఎక్కడున్నా సరే రావులపాలెం వరకు బస్సులో వచ్చేస్తే రావులపాలెం నుంచి డైరెక్ట్ గుడి వరకు బస్సు ఉంటుందన్నమాట. సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు త్రూ బస్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటే. అండ్ ఆల్సో అక్కడ మేము వెళ్ళింది మండే కాబట్టి క్రౌడ్ కొంచెం మేనేజబుల్గా ఉంది. సాటర్డే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీరు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. కొంచెం క్రౌడ్ తక్కువ ఉండాలి అని అంటే సాటర్డేస్ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో మిగతా ఏ డేస్లో వెళ్ళినా కొంచెం పర్వాలేదు, బాగానే అయిపోద్ది దర్శనం. అండ్ ఆల్సో దర్శనానికి టికెట్స్ కూడా ఉంటాయి. 50 రూపీస్ టికెట్ ఉంటుంది, 200 రూపీస్ టికెట్ ఉంటుంది, అండ్ యాజ్ యూజువల్ ఫ్రీ దర్శనం ఉంటుంది అనమాట. 50 రూపీస్ టికెట్ ఏంటంటే కొంచెం స్వామివారి క్లియర్గా కొంచెం చూడొచ్చు. అండ్ 200 రూపీస్ దర్శనం అయితే గర్భగుడి లోపల నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీ దర్శనం అయితే అంత క్లియర్గా కనిపించదు. సో మీకు ఎలా అనిపిస్తే మీరు ఆ దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మేము వెళ్తున్నప్పుడు బస్సులో కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసామన్నమాట. ఇక్కడైతే మేము రావులపాలెం రీచ్ అయిన తర్వాత వాడపల్లి వరకు బస్సు ఎక్కడానికి వచ్చిన కష్టాలు అనమాట ఇవి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అసలు గవర్నమెంట్ని ఎన్ని అనుకున్నామో మనం, ఫ్రీ బస్ అనవసరంగా పెట్టారు, ఎందుకు పెట్టారు, దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోయింది, మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు బస్సుల్లో అని ఇది అని చెప్పి. కానీ అన్నిటికీ గవర్నమెంట్ బ్లేమ్ చేసే కన్నా మనం ఎలా రీయూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కదా. నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఎప్పుడు ఈసారనే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా బస్సు వచ్చింది అనగానే బస్సు ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ వెళ్తుందా లేదా అన్నది ఏముండదు. జస్ట్ బస్సు ఎక్కేయాలంతే. బస్సు ఎక్కి సీట్లో కూర్చుని పోవాలి. సీట్లో కూర్చున్న తర్వాత కండక్టర్ని, చుట్టూ ఉన్న వాళ్ళని బస్సు ఇక్కడికి వెళ్తుందా అక్కడికి వెళ్తుందా అని అడుగుతూ ఉంటారు. బస్సు ఎక్కే ముందు కదా ఆలోచించాలి మీరు వెళ్ళాల్సిన చోటుకి ఆ బస్సు వెళ్తుందా లేదన్న అని. అలాగేం ఉండదు. బస్సు వచ్చిందంటే ఫుల్గా ఎక్కేసి అందరినీ తోసేసుకొని సీట్లో కూర్చుని పోవాలి. సో మనం గవర్నమెంట్ బ్లేమ్ చేసే కన్నా ముందు వాళ్ళు అనవసరంగా ఈ స్కీమ్ పెట్టారని మనం అది ఎలా యూస్ చేసుకుంటున్నామో అన్నది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో మీకు దీంట్లో ఏమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడైతే టెంపుల్ లోపల కొంచెం ఇలా షూట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఫోన్స్ అవన్నీ అలౌ చేయరు. సో స్వామివారిని ఏమీ రికార్డ్ చేయకుండా బయటన రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ 7 శనివారాలు కంప్లీట్ చేసిన తర్వాత పూజ చేస్తున్నారు. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దానికి కూడా ఎప్పటి నుంచో టికెట్స్ బుక్ అయిపోయి ఉంటుంది, అసలు ఫ్రీ ఉండదు అనమాట. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాం. ఇదంతా టెంపుల్ లోపలైతే చాలా అంత సిస్టమేటిక్గా బాగా జరిగింది. మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది అనమాట. ఒక ½ అన్ అవర్లో అయిపోయింది. మేము ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 8:15 కల్లా స్టార్ట్ అయితే టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. 11 కల్లా దర్శనం అయిపోతే ఇంకా మేము అన్నప్రసాదంకి వెళ్ళామన్నమాట. నిత్యం జరుగుతుంది ఇక్కడ అన్నప్రసాదం. ఎటువంటి బయట లైన్ కొంచెం ఎక్కువగా కనిపించిన లోపలైతే చాలా పెద్ద ప్లేస్, కూర్చొని హ్యాపీగా తినొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎలా ఉన్నా సరే స్వామివారి ప్రసాదం కాబట్టి అక్కడ తింటే మంచిది. ఇక్కడ ఇలా లైన్లో పంపిస్తున్నారనమాట. సో ఇదంతా లైన్. అక్కడ లోపల కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని తినడం. ఇక్కడ వాళ్ళే నీట్గా ప్లేట్ల మీద ఇలాగ ఆకు వేసి ఇస్తారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే మాకు పప్పు, క్యాబేజ్ అండ్ పచ్చడి, ఒక
బెండకాయ కర్రీ అనమాట పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అన్నం, సాంబారు అండ్ పెరుగు అవన్నీ లోపల ఉంటాయి. ఇదంతా లోపల ప్లేస్ అనమాట. చాలామందిని అకామిడేట్ చేసే ప్లేస్. మేము కూడా వేసుకొని అక్కడ కూర్చొని తిన్నాము. తిన్న తర్వాత ఇంకా బయటన కొన్ని స్టాల్స్ అవన్నీ ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఏమీ అంతేం కొనలేదు, జస్ట్ పువ్వులు తీసుకున్నాం అనమాట. అక్కడ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకొచ్చేది వరలక్ష్మి రథం కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి పువ్వులు తీసుకున్నాము. అండ్ అక్కడే గోదావరి నది ఉందనంటే అక్కడ యాక్చువల్గా తలనీలాలు కూడా ఇస్తారనమాట. సో అక్కడ స్నానాలు చేయడానికి కానీ చేంజింగ్ రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. సో అక్కడ వరకు కాసేపు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాం. సో గుడి లోపల అండ్ ఈ సిస్టమ్ అంతా చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడి నుంచి వాడపల్లి నుంచి మళ్ళీ తిరిగి రావులపాలెం వెళ్ళేటప్పుడు బస్సు అయితే అసలు చాలా సిస్టమేటిక్గా పంపించారు. ఇక్కడ తోపులాట్లు అలాంటివి ఏం లేకుండా అక్కడ ఒక కండక్టర్ మనిషి ఉండి లైన్లో వచ్చిన వాళ్ళకి, లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్స్ ఇచ్చి అలా అదే లైన్లో పంపించారు. కాబట్టి కొంచెం రిలీఫ్గా అనిపించింది. లేకపోతే అసలు అంత చేసిన తర్వాత కూడా లాస్ట్కి తోసేసుకున్నారు. అసలు జనాలు మరేంటో నాకు అర్థం కాదు. సో ఇక్కడైతే బయటన స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పాను కదా గోదావరి నది, అది చిన్నగా షూట్ చేసాం. అక్కడ స్నానాలు అవి కూడా చేస్తారు, ఇలాగా తలనీలాలు ఇచ్చిన వాళ్ళు. ఇదంతా కొంచెం బయటకు వచ్చేసరికి ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ పక్కన కనకాంబరాలు తోట అదంతా కూడా ఉందన్నమాట. సో మేమైతే వీ హ్యాడ్ ది బెస్ట్ టైమ్. చాలా మంచిగా దర్శనం అయింది. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. విల్ మీట్ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ care. Thank you. Bye bye.